రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, దానికి మీకు కృతజ్ఞతలని మీకు చెప్తున్నారు. ఆయన్ని కొంచెం బుద్ధి పెట్టుకుని ఆలోచించి సినిమా ఫీల్డ్ కి సవాల్ వెళ్తాలు, సినిమా ఫీల్డ్ కి బెదిరింపులు చేయటాలు, సినిమా ఫీల్డ్ బ్లాక్ మెయిల్ చేయడం, ఆయన్ని ప్రజలు ఆయన నమ్మి ఓట్లేశారు. ప్రజలు ఆయన నమ్మి మీ అబద్దాలని, మీ వాగ్దానాలను నమ్మి, మీ మోసపూరిత మాటలను నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అధికారులకు ఆ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమనండి. ఆయన ఒక మనిషిగా ఏమైనా ప్రజలు ఓట్లేసి గెలిపించేందుకు ఏమాత్రం ఆయనకి విశ్వాసం ఉన్నా ప్రజల పట్ల, ఓటర్ల పట్ల అది చేయమనండి. ఒక్కటి కాకపోతే ఒక్కటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణం అడ్డేస్తాడు, వెళ్ళిపోయింది. వైజాగ్ 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయింది. 4 3 ఆల్రెడీ క్లోజ్ అయింది. మూసేస్తా, అది ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఏడీ మాట్లాడే మీరు అడిగిన మొత్తం చెప్పనండి. అడగడే స్పెషల్ స్టేటస్, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, రాష్ట్రానికి నాశనం చేశారు కనుక బీజేపీ నాకు వద్దని చంద్రబాబు అన్నాడు. ఇవాళ ఇక్కడ మీరు అడగరే. కాకినాడలో 20 ఇది దొరికింది, గంజాయి దొరికింది, 25 టన్నులు. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయికి స్థావరంగా చేసేస్తున్నారు అని జుట్టు పీక్కుని ఆవేశంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు మాట్లాడాడే. ఇవాళ అది కాదురా నాయనలరా, బుద్ధి లేని వాళ్ళరా, అది గంజాయి కాదురా, డ్రై ఐస్ రా అని సిబిఐ రిపోర్టు మీ అధికారం వచ్చినాక వచ్చింది. సిగ్గుందా మీకు? నిన్న దళితులు పిఠాపురంలో దళిత అమ్మాయి చదువుకుంటానికి వాళ్ళు వెలివేస్తే ఆ అమ్మాయి చదువుకుంటానికి వీధి దీపం దగ్గర కూర్చొని చదువుకుంది పరీక్షలకి. నోరెప్పావా నువ్వు? తిరుపతిలో ఒక దళిత అమ్మాయిని రేపు చేస్తే నోరు ఇప్పావా నువ్వు? ఎక్కడ పోయింది నీ నోరు? ఎక్కడ పిల్లలకి నీ హామీలు ఏమై? పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? 18 ఏళ్ళు వస్తే 15,000 నెలకి ఇస్తామని ఇచ్చారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చారా? ఫ్రీ బస్ అన్నారు, ఇచ్చారా? ఫ్రీ గ్యాస్ అని 1700 కట్టమంటారా? అది ఫ్రీ అంటారా? వెళ్ళిన వాలంటీర్స్ మీరేం భయపడద్దు, నా ప్రాణం అడ్డేస్తాను, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఏది ఒక్కటి కాకపోతే పచ్చి అబద్దాలు, పచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా అబద్దాలు ఆడేసి అధికారులకు వచ్చారు. వాళ్ళకి ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్. సినిమా ఫీల్డ్కి మీరే రిటర్న్ గిఫ్ట్. శిష్టాది గురువుగా మీరు సినిమా ఫీల్డ్కి మీరు శాసిస్తారా? ఇండస్ట్రీ చాలా మందిని చూసింది, చాలా మహామౌలు పెద్ద చెన్నారెడ్డి, వెంకట ఇలాంటి దృఢమైన ముఖ్యమంత్రులు చూసింది. పెద్దదో ఒకముఖి ఛాలెంజ్లను, బ్లాక్ మెయిలింగ్ మీ అంత చూస్తారన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తావు? రిటర్న్ గిఫ్ట్ నీ ప్రజలకు ఇవ్వు. నేను గెలిపించాను ప్రజలకు ఇవ్వు. మా ఆయన ఇండస్ట్రీకి ఏంటో నువ్వు ఇచ్చేది? ఇండస్ట్రీలో పుట్టకము 70 ఏళ్ళ ఇండస్ట్రీలో నువ్వెంత? ఇండస్ట్రీ చాలా మంది చూసింది. ఈ పిచ్చి బెదిరింపులు ఉండకూడదు సార్. ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ బంద్ అనేది లేదు అని తేల్చేశారు. అయితే ఇది కేవలం దాదాపు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాట్లాడుకున్నారు, అంతా ఓకే. అయితే ఇలాంటి తరుణంలో ఒక రకంగా హరిహర వీరమల్ల గురించి ఇదంతా జరుగుతుంది, బంద్ కావాలనే వీళ్ళు కాల్ ఫర్ చేస్తున్నారు, దీనికోసం ఏంటి అసలు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఏంటి అసలు? ఇది పిచ్చివాగడమ్మా. ఈ హరిహర సినిమా 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయమ్మా. జూన్లో 4 సినిమాలు ఉన్నాయి. అందులో ఇది ఒక సినిమా, వన్ ఆఫ్ ది హీరోయిజర్. కానీ నా సినిమానే టార్గెట్ చేశారు. వాళ్ళు అలా రుబ్బుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుక్కుంటూ మన కోసమే, మన గురించి ఆలోచిస్తున్నారు. అలా వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుక్కుని వాళ్ళేదో వాళ్ళ గురించి ఎవడు కేంద్రీకరించడం వాళ్ళ గురించి. ఆ సినిమా ఆడితే లేదు, దాని మీద 36 డౌట్లు ఉన్నాయి, 36 హంగమనాది సంస్థ తీశారు, సగం సినిమా డూప్లోనే తీశారని వదంతులు, అదేదో నిజాలు తెలియదు. వదంతులు అనేసి డూపే మొత్తం అని, ఆయన చూడి మొత్తం బిజినెస్ అవ్వట్లేదని రకరకాలు ఉన్నాయి. ఏదో అది వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వదంతులు, మనకు తెలియదు నిజాలు. వాటి గురించి ప్రమోట్ చేసుకుంటున్నారా? చేసుకోండి, అది సంతోషం. ఓకే, ప్రమోట్ చేసుకుని ఆ బయ్యరు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు, సంతోషమే. మిమ్మల్ని గురించే అంటే ఇండస్ట్రీలో ఏ అడుగు వేసినా పవన్ కళ్యాణ్ గురించి చేస్తారా? నువ్వేంటయ్యా 100 హీరోలో ఒక హీరో, నువ్వు ముఖ్యమైన 4 హీరోలో ఒకటివి. నిన్ను గురించి ఇండస్ట్రీ మొత్తం పాకులాడతా, నిన్ను గురించి ఇండస్ట్రీ ప్రతి ఒక్కటికి వేస్తా. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజల ముందు వెళ్ళి నిలబడలేక ఈ మీరు గతం చూడండి, ఒక్కొక్క సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఏదో ఒకటి నా సినిమా కోసం టార్గెట్ చేస్తున్నారు, నా సినిమాని చేయడానికి మొదలెడతారు. ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళ సినిమాని ప్రజల్లో హాట్ టాపిక్ చేయడం కోసం. ఇది ఒక డ్రామా. ఈ డ్రామా అతను ప్రతి సినిమాకి చేస్తూ ఉంటాడు వాళ్ళ మనుషుడు.